వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కూలిన విమానాశ్రయం పైకప్పు ఘటనలో 3 మృతి. వదిలి వెళ్లొద్దు, కన్నీరు మున్నీరైన విద్యార్థులు. జాబ్ మేళా, ఉద్యోగం అందుకున్న వేళ. తీహార్ జైలుకు హరీష్ రావు, కవితతో భేటీ. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఉదయం టెర్మినల్ 1D పైకప్పు కూలిన ఘటనలో 3 మృతి చెందారు, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనతో చెక్ ఇన్ కౌంటర్లను మూసివేశారు. విమానాశ్రయం చుట్టూ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే అక్కడి నుంచి వెళ్లాల్సిన విమానాలను మధ్యాహ్నం 1 గంట వరకు రద్దు చేశారు. రూఫ్ షీట్తో పాటు దానికి సపోర్టింగ్గా ఉన్న పిల్లర్లు ఈ తెల్లవారుజామున కుప్పకూలాయి. దీంతో డిపార్చర్ లైన్ వద్ద పార్క్ చేసిన కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గురు బ్రహ్మ గురు విష్ణు అన్నారు పెద్దలు. గురువు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతాడు. ఈ రోజుల్లో నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులు అరుదుగా కనబడతారు. పిల్లలను సన్మార్గంలో నడిపించే వారిలో తల్లిదండ్రుల తర్వాత అంతటి బాధ్యత చూపే ఆదర్శమూర్తే ఉపాధ్యాయుడు. అలాంటి ఉపాధ్యాయుడు పిల్లలకు ఎంతో దగ్గరవుతారు కూడా. అలాంటి సంఘటన సూర్యాపేట జిల్లా పోలుమల్ల ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. 14 ఏళ్లుగా పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు సైదులు పదోన్నతిపై బదిలీ అయ్యారు. తమని వదిలి వెళ్తున్న తెలుగు ఉపాధ్యాయుని వదలలేని విద్యార్థులు విలపించారు. తమను వదిలి వెళ్లొద్దు అంటూ కాళ్ల మీద పడి వేడుకున్నారు. విద్యార్థుల ప్రేమకు కరిగిన గురువు సైదులు కూడా కంటతడి పెట్టారు.
భారత రాష్ట్ర సమితికి మరో దెబ్బ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో యాదయ్యతో కలిపి ఇప్పటి వరకు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. కొత్త చట్టాలలోని పలు నిబంధనల రాజ్యాంగ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న దృష్ట్యా వాటిపై న్యాయమూర్తులు, న్యాయవాదులు, నేర దర్యాప్తు సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ పౌరులు సమగ్రంగా చర్చించవలసిన అవసరముందని, వెంటనే ఈ న్యాయ చట్టాల అమలును నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐలాస్ డిమాండ్ చేసింది. ఐలాస్ దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఈరోజు ప్రతిపాడు కోర్టు వద్ద ఐలాస్ శ్రేణులు ఈ నేర న్యాయ చట్టాల అమలును నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. యాక్ట్ స్థానంలోనూ సిఆర్పిసి స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి అమలును జూలై 1 నుంచి చేస్తున్నారు కాబట్టి వాటిలో లోపభూయిష్టమైన భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి పౌర హక్కులన్నింటిని కూడా భంగం చేస్తూ వారి స్వేచ్ఛకు ఆటంకాలు కలిగే విధంగా వారికి ఉండేటువంటి మనోభావాలు దెబ్బతినే విధంగా చట్టాలను తయారు చేశారు. ఈ చట్టంలో నూతనంగా కొత్త అయినటువంటి విధానం ఏమీ కనిపించకపోయినప్పటికీ కూడా వాటిలో ఉండేటువంటి అంటే సెక్షన్లు తగ్గించి ఐపీసీలో ఉన్నటువంటి 10 సెక్షన్లు ఒకే సెక్షన్లో ఇమిడింపు చేసి సెక్షన్లు తగ్గించారే తప్ప అందులో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు లేవు. కేవలము ఆ ప్రవేశపెట్టినటువంటి పేర్లు కూడా సామాన్య మానవులకు అర్థం కానటువంటి విధంగా, సామాన్య మానవులు పలకలేని విధంగా పెట్టి ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ చట్టాల వలన ప్రజల స్వేచ్ఛకు, ప్రజల హక్కులకు భంగం కలిగే విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని సత్వరమే రద్దు చేసేటువంటి దిశలో పార్లమెంట్లో చర్చ జరగాలి. ఆ చర్చ జరిగేటువంటి అవకాశము నూతన న్యాయ చట్టాల అమలును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మేము ఈ నిరసన ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా సిఆర్పిసి, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో కొత్తగా గత సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలను ప్రవేశపెట్టడం జరిగింది. వీటి అమలుని నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ చట్టాలు లోపభూయిష్టంగా ఉండి కొత్త సీసాలో పాత సారా మాదిరిగా కేవలం పేర్లు మార్పు తప్పితే ఎటువంటి ఉపయోగం లేని చట్టాలని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టాల అమలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలు ఇవి. ఎందుకంటే ఎటువంటి ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకాభిప్రాయంగా, వాళ్ళు ఏకపక్షంగా ఈ చట్టాలని అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కొత్తగా ఏర్పాటు చేసిన నేర న్యాయ చట్టాలని రద్దు చేయాలని ఐలాస్ తరఫున మేము ఈరోజు ప్రకటిస్తాము. ఇవి రాజ్యాంగ హక్కులకి భంగం వాటిల్లే విధంగా ఉన్నాయి కాబట్టి వీటిని రద్దు చేసి వీటిలో ముఖ్యమైన సలహాలను ఇచ్చిన పెద్దలందరూ కూడా చాలామంది మీద సలహాలు ఇవ్వడం జరిగింది. వాటిని పాటిస్తూ ఈ కొత్త చట్టాల్లో మార్పులు తీసుకురావాలని, అనవసరంగా ప్రవేశపెట్టిన ఈ చట్టాలని ప్రజల మీద రుద్దకూడదని, ఇవి రాజ్యాంగ హక్కులకి, ప్రజల హక్కులకి, మానవ హక్కులకి భంగం వాటిల్లే విధంగా ఉన్నాయి కాబట్టి వీటిని వెంటనే రద్దు చేయాలని ఐలాస్ తరఫున మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతాం. ఐపీసీ స్థానంలోనూ ఇండియన్ ఎవిడెన్స్
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రజా వినతులు, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా సమస్యలను వెంటనే పరిష్కారం చూపించి ప్రజలు ప్రతి పనికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణలు చేసి అలసిపోయే పరిస్థితి నుండి వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత మేర త్వరితగతిన సమస్య పరిష్కారమయ్యే విధంగా తగు చర్యలు తీసుకునేందుకు కొలికపూడి ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా వైసీపీ కార్యాలయానికి మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు పేర్ని నాని అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి మున్సిపల్ అధికారులు నోటీసులు అందించారు. అక్రమ కట్టడాన్ని ఎందుకు కూల్చకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా రాజభవంతిని తలపించేలా వైసీపీ కార్యాలయ భవన నిర్మాణాన్ని చేపట్టింది అని, 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టడానికి మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది అని, దీనికి విరుద్ధంగా వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడి పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది అని నోటీసుల్లో పేర్కొంది. అక్రమంగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అని చెప్పి 2 ఎకరాల స్థలంలో సుమారు 70-80 లక్షలతో బిల్డింగ్ నిర్మాణం చేశారు. ఆ 70-80 లక్షలు ఎవరు పెట్టారు, ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చినాయి అనేది ఒక నిగ్గు తేల్చాలి. అదేవిధంగా ఆ బిల్డింగ్కి ఎటువంటి అనుమతి లేకుండా నిర్మాణం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తించేటువంటి మచిలీపట్నం టౌన్ ప్లానింగ్ అధికారిని వెంటనే విధుల నుంచి వాళ్ళు తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక సామాన్య ఇల్లు కట్టుకుంటే కూర్చు చేసేటువంటి టౌన్ ప్లానింగ్ వాళ్ళు అంత పెద్ద నిర్మాణం అక్రమంగా జరుగుతుంటే కళ్ళు మూసుకు కూర్చున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ బిల్డింగ్ని గతంలో పోలీస్ శాఖ ఎంప్లాయీ పిల్లల కోసం అప్పుడు పనిచేసిన ఎంకే సింగ్ గారు వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్కి పెడదామని చెప్పి ప్రయత్నం చేస్తే దానికి కానివ్వలేదు. మరి తర్వాత దానికి సిద్ధార్థ కౌన్సిల్ గారు వచ్చారు. ఆయన పర్మిషన్ అడిగితే నేను ఎవరు పోలీస్ సైడ్కి చెప్తే ఆయన ఎక్కించి ఎస్పీగా ట్రాన్స్ఫర్ చేశారు. గత ప్రభుత్వానికి ఫాలోయర్ ఉన్నటువంటి అప్పుడు ఎస్పీ జాషువాని తీసుకొచ్చి ఏకపక్షంగా అక్కడ పెద్ద బిల్డింగ్ నిర్మాణం చేశారు. ఇది చాలా అన్యాయం, అక్రమం. ఇది ప్రజల ఆస్తిని రక్షించవలసిన నాయకులే ప్రజాపక్షులుగా తయారయ్యి ప్రజల ఆస్తిని కబ్జాలు చేసి వాళ్ళ పార్టీల కోసం నిర్మాణం చేస్తుంటే ఇంకా రాజ్యాంగంలో నువ్వు చేసిన ప్రమాణం ఏమవుతుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మచిలీపట్నం ప్రజలందరూ కూడా అక్రమంగా నిర్మించిన ఈ బిల్డింగ్ని పోలీస్ శాఖకు అప్పగించాలని, లేదా భవన పట్టాభి సీతారామయ్య భవన దాని పేరు మార్చి స్వాధీనం చేసుకోవడం కూడా దానికి ప్రత్యేక జీవో ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. దీనికి కారకమైనటువంటి అందరూ వ్యక్తుల దగ్గర చర్యలు తీసుకుని చట్టపరంగా చర్యలు తీసుకోవడం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో రాష్ట్ర ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించారు. కలెక్టర్ మధుసూదన్ నాయక్ జాబ్ మేళా ప్రారంభించారు. 60 కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కోసం సుమారుగా 2000 మంది నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అక్కడికి వచ్చిన కంపెనీలు వారి ప్రతిభను చూసి అక్కడికక్కడే ఉద్యోగ అవకాశం కల్పిస్తూ పత్రాలు అందజేశారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సదవకాశమన్నారు. అక్కడికి అక్కడే ఉద్యోగ అవకాశాలు రావడంతో నిరుద్యోగ యువకులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహిస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మన పాలేరు నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చేసి ఈ నియోజకవర్గంలో యువతి యువకులు ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి ఉద్యోగం సాధించేసుకొని తన కాళ్ళ మీద తను నిలబడాలని ముందు కృత నిశ్చయంతో మన గౌరవ మంత్రివర్యులు ఆదేశించడంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి యువతి యువకులకు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని అందరికీ ఆతృత ఉంటుంది, కాదనండి, కానీ తప్పకుండా మీకు అందరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ముందుకు రావాలి అంటే ముందుగా మనము అందరూ 10th క్లాస్ చదువుకున్నారు, ఇంటర్ చదువుకున్నారు, డిగ్రీ చదివారు, పీజీ చదివారు. సో మనకు నోటిఫికేషన్ రావాలి, ప్రభుత్వ ఉద్యోగం రావాలి, నోటిఫికేషన్ రావాలి, దాంట్లో మనం ఉత్తీర్ణత కావాలి. సో అప్పటి వరకు మనం ఖాళీగా ఉండకూడదు. సో మనం ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద నిలబడాలంటే మనం ఏదో ఒకటి మన అర్హతను బట్టి ఈ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ మనం ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే తప్పకుండా మనం సక్సెస్ అవుతాము. ఆ విధంగా మీరు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ ఏదైతే పాలేరు నియోజకవర్గంలో పాల్గొంటున్న కంపెనీ యాజమాన్యం ప్రత్యేక
వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా 4 రోజులు అధికారులు నిలిపివేశారు. తూర్పు కనుమల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో కూడిన ఈ పాపికొండల పర్వత శ్రేణి అందాలు ఎంతగానో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. గతంలో బోటు ప్రమాదాలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గోదావరిపై వేటకు వెళ్లే మత్స్యకారులకు చేపల వేటకు వెళ్లొద్దు అని హెచ్చరించారు. వాతావరణం అనుకూలించినప్పుడు మరలా తిరిగి పాపికొండల విహారయాత్ర మొదలు పెడతామని అధికారులు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ పర్యటనలో ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు ఈ రోజు ఉదయం ములాఖత్ అయ్యారు. ములాఖత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కవితను ధైర్యంగా ఉండమని సూచించారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులకు 1 నెల గరిష్ట వేతనానికి సమానంగా గౌరవ వేతనం చెల్లించాలని ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అరుదైన ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా 21 లక్షల కోట్లతో సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ నిలిచింది. శుక్రవారం మార్కెట్ ప్రారంభంలోనే కంపెనీ షేర్ సరికొత్త గరిష్టాన్ని తాగింది. ఒకానొక సమయంలో కంపెనీ షేర్ విలువ 1.69% ఎగబాకి 3,129కి చేరుకోవడంతో మార్కెట్ విలువ పెరిగింది. దీంతో రిలయన్స్ ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి స్టాక్ విలువ ఇప్పటి వరకు 20%కి పైగా పెరిగింది. ఖమ్మంలో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రతను పాటించాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. అదనపు జిల్లా కలెక్టర్తో కలిసి వైరా రోడ్లో పలు హోటల్స్, తినుబండారాల దుకాణాలు పరిశీలించారు. కిచెన్, చికెన్ పరిసరాలు, సరుకులు, ఫ్రిడ్జ్లలో నిల్వ పదార్థాలు పరిశీలించారు. ఆహార పదార్థాల ప్యాక్లపై కాల పరిమితిని పరిశీలించారు. రెస్టారెంట్లో వాడే ప్రతి ప్యాక్కి తయారీ, కాల పరిమితి నమోదు ఉండాలని, కాల పరిమితి దాటిన పదార్థాలు వాడరాదని అన్నారు. కిచెన్లో పనిచేసే వారందరూ శుభ్రంగా ఉండేలా చేతులకు, తలకు మాస్కులు ధరించేలా చూడాలన్నారు. రుచి కోసం హానికర రసాయనాలు వాడితే ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు. కిరాణా జనరల్ స్టోర్స్లో ప్రతి ప్యాకింగ్పై తయారు, కాల పరిమితి తేదీలు, తయారీదారు, గరిష్ట అమ్మకం ధర ఉండాలన్నారు. కల్తీ వస్తువులు అమ్మరాదని, వినియోగదారులకు నష్టం కలిగించే చర్యలు చేస్తే కఠిన చర్యలుంటాయని అంటున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్తో మా 4 Sides టీవీ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఇటీవల ఫుడ్ కార్పొరేషన్లో కూడా చాలా హోటల్స్ మీద తనిఖీ చేశారు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ హోటల్లో మాత్రం ఎక్కువగా ఫుడ్ పాయిజన్ వస్తున్న నేపథ్యంలో మాత్రం చాలామంది తినడానికి వచ్చిన వారు కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మాత్రం కొన్ని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్తో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా చాలా హోటల్స్కి వెళ్ళి తనిఖీ చేసిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఖమ్మం నగరంలో ఎన్ని హోటల్స్ ఉన్నాయి, అసలు తనిఖీ ఎలా ఉంది, అసలు ఎందుకు హోటల్స్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే విషయం మనతో పడడానికి ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ మనతో పడుతున్నాం. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు ఇస్తున్నాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా మీరు తనిఖీ చేశారు హోటల్లో ఎలాంటి ఫుడ్ ఉంది, ఈ ఫుడ్ నిర్లక్ష్యం వల్ల వాటి మీద ఎలాంటి చర్య తీసుకుంటాం సార్? ఇప్పుడు వాళ్ళకి ముందుగానే చెప్తున్నాం, మేము ఫ్రిడ్జ్లో పెట్టద్దు, ఆహార భద్రపరచాలి, జాగ్రత్తగా ఉంచాలి చెప్తున్నాము. చెప్తుంటే వాళ్ళు వినకుండా మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే మాకు అప్పుడు కూడా బేరం వస్తుందండి, మేము అమ్ముకోలేము కాబట్టి మేము ఉంచుకుంటే మేము అట్లాంటి అలౌ చేయం. మన ఆల్రెడీ కొన్ని హోటల్లో పారేసాం, డిస్ట్రాయ్ చేసాం. వాళ్ళకి ఇప్పుడు కొన్ని చాలా మారారు. మేము మళ్ళీ రొటీన్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అందరైతే ఇప్పుడు హోటల్లో ఫ్రిడ్జ్లో ఎవరు పెట్టలేదు, చాలా తగ్గింది. ఇంకా అనుకుంటే అవగాహన కోసం మేము తిరిగి మన జాయింట్ కలెక్టర్ ప్రత్యేక దృష్టి వహించమని సార్తో పాటు తిరిగి మేము 3 హోటల్ కూడా చేసాం. ఇప్పటివరకు ఎన్ని సీజ్ చేశారు సార్? సీజ్ మన దాంట్లో లేదండి, మన దాంట్లో ఓన్లీ శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం. శాంపిల్స్ ఒక 10 శాంపిల్ ఈ నెలలో కలెక్ట్ చేసాం హోటల్స్ చేసి. వాళ్ళ రిపోర్ట్ అయితే ఒక రిపోర్ట్ వచ్చింది, అది అంతసేపు అది వాళ్ళ కోర్టులో ఫైల్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం.
అంటే ఇంతవరకు జరిగిన చాలా చోట్ల కూడా మన రెస్టారెంట్ హోటల్లో కూడా జరిగింది. వాళ్ళు ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ తెలియడం తీసుకెళ్ళి బయటికి పారేశారు. మరి మీరు పారేశారు, పారేసినప్పుడు మరి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అదే యాక్షన్ కాదు, వాళ్ళకి ఆర్థికంగా లాస్ చేయాలి, మాకు పెనాల్టీ వేసే పవర్ మాకు లేదు, స్పాట్లో పెనాల్టీ వేసే పవర్ మాకు లేదు. దానివల్ల ఏంటంటే మేము ఉన్న స్టాక్ని డిస్ట్రాయ్ చేస్తాం తప్ప మాకు పెనాల్టీ వేసే పవర్ అంటే బాగుండేది. ఆ పవర్ లేక మేము ఉన్నది స్టాక్ సీజ్ చేస్తే ఆయనకు ఆర్థికంగా నష్టం వస్తుంది కాబట్టి ఒక దాదాపు 15 కిలో కింద పారేస్తాం. దాదాపు ఒక 6,000 రూపాయలు నష్టం పెట్టే కానీ. సరే, ప్రధానంగా నగరంలో చూసినట్టయితే రోడ్ల మీద కూడా చాలా మంది కూడా చిన్న చిన్న బండ్లు వేసుకొని కూడా వాళ్ళు ఉండటం వల్ల ఆహారం దెబ్బతింటే దాని మీద కలుషిత ఆహారం వల్ల చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? లేదండి, చిన్న చిన్న హోటల్స్కి ఆల్రెడీ మేము పోయిన సంవత్సరం 500 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. అందరికీ చెప్పాము ఇట్లా శుచి, శుభ్రత, వాటర్ ఏది చేయాలి, మీరు అడ్డగోలు వాడుతుంటే మేము మినరల్ వాటర్ వాడతారండి, మామూలు వాటర్ వాడమని చెప్పారు వాళ్ళు. మేము ఆడే వాళ్ళందరికీ 500 మంది ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇస్తాం. రోడ్ సైడ్ వాళ్ళకందరికీ మేము యాఫ్రాన్స్ ఇచ్చాము, హెడ్ క్యాప్స్ ఇచ్చాము, అన్నీ మొత్తం నెక్స్ట్ తరపున ఒక ట్రైనింగ్ పెట్టాం మున్సిపాలిటీలో. అంటే ఇప్పుడు ప్రధానంగా అక్కడ హోటల్ పెట్టుకునే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అక్కడ ఎవరైతే ఇళ్ళు ఉన్నాయో ఆ ఇండ్ల దగ్గరికి అద్దెకి తీసుకొని పెడుతుర్రు. కానీ ఆ అద్దెకి ఇచ్చే వాళ్ళ మీదనే కూడా మీరు యాక్షన్ తీసుకుంటే అసలు వాళ్ళు పెట్టకుండా ఉంటారు కదా? అంతేంటి అర్థం కాదు. అంటే ఇప్పుడు ఎక్కడైనా షాపులు పెట్టుకునే వాళ్ళు, ఇప్పుడు కర్రీ పాయింట్ కానివ్వండి, మిర్చి పాయింట్ కానీ ఎక్కడైనా షాప్స్ ఉంటే వాళ్ళకి నెలకింత ఇస్తా అని చెప్పి వాళ్ళు అక్కడ అగ్రిమెంట్ తీసుకొని వాళ్ళు అక్కడ షాపులు పెడతారు. అది పెట్టకుండా వాళ్ళ మీద అది మున్సిపాలిటీ పర్మిషన్ అండి. ట్రేడ్ లైసెన్స్ ఇస్తారు మున్సిపాలిటీలో ట్రేడ్ లైసెన్స్ ఇస్తారు, వాళ్ళది మనకు సంబంధం లేదు. సరే, ప్రధానంగా ఇప్పుడు ఈ హోటళ్ళ మీద చూసుకుంటారు, చిన్న హోటల్ కానీ పెద్ద హోటల్ కానీ మొత్తం హోటళ్ళకి రాబోయే రోజుల్లో మీరు ఫుడ్ సరిగ్గా లేనప్పుడు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? వాళ్ళ మీద శాంపిల్ తీసుకోండి, తేడా వస్తే ఇమీడియట్ కేసు పెట్టి జేసీ గారి కోర్టులో ఫైన్కి సార్కి సెపరేట్ చేస్తాం. దానికి ఎమ్మటే యాక్షన్ తీసుకుని సార్ కూడా మంచిగా ఇంట్రెస్ట్ ఉన్నారు. ఇప్పుడు ఎమ్మటే ఇన్ఫర్మేషన్ రాగానే ఎమ్మటే సీజ్ చేసామని చెప్తాను సార్. 14 టైం ఏమన్నారు, 14 రోజుల్లో కనుక రికవరీ చేసుకోకపోతే హోటల్ సీజ్ చేసి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. అంటే ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నడుస్తూనే ఉంది కదా, దీని మీద గట్టి చర్యలు అంటే ఇది ఫుడ్ అనేది చాలా హోటల్స్లో కూడా ఏదో బొద్దింక పడవ లేకుండా ఇంకేదో పడవ చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. కానీ దీని మీద గట్టి నిర్ణయం తీసుకోవట్లేదు. గట్టి నిర్ణయం అంటే మనకున్న పవర్స్ ప్రకారం మనం యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ బొద్దింక పడేదని ఫోన్ చేస్తాడు ఆయన, ఎవరో చేస్తారు తప్ప దాంట్లో కరెక్ట్గా ప్రూవ్ కావాలి. దానికి మనం చేసేదేం లేదు, ఇంకా యాక్షన్ తీసుకొని చేస్తున్నాం. ఫర్దర్గా చివరిగా మీరు హోటల్స్ వాళ్ళకి ఏం చెప్తారు? శుచి శుభ్రతతో పాటు మీరు అందరూ మీరు బయట రెస్టారెంట్ ఎంత నీట్గా ఉంచుకుంటారో కిచెన్ కూడా అంత నీట్గా ఉంచుకోవాలని నేను సూచిస్తున్నా. హెడ్ క్యాప్ ధరించాలి, చేతి గ్లౌజ్ ధరించాలి, అన్నీ శుభ్రంగా ఉండాలి. కానీ మీరు బయట మాత్రం అట్టాసంగా చాలా నీట్గా పెడతారు, లోపల మాత్రం చాలా ఘోరంగా పెడతారు. మనం ఆల్రెడీ భద్రాచలంలో ఒక రెస్టారెంట్ సీజ్ చేసాం. అక్కడ వాళ్ళకి 3 రోజులు టైం ఇచ్చి 3 రోజుల తర్వాత బాగా చేసినాక మళ్ళీ ఓపెన్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తం చూసినట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం అనేక రెస్టారెంట్లు కూడా ఈ తనిఖీలు చేపట్టారు ఫుడ్ కార్పొరేషన్ అధికారులు. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రతి హోటల్లో కూడా శుచి శుభ్రత ఉండాలని చెప్పి ఏదో పైకి నీట్గా చూపించి మాత్రం లోపల ఆహార విషయంలో కానీ నాన్ వెజ్ విషయంలో కానీ ఎప్పుడో ఫ్రిడ్జ్లో పెట్టి అవి నానబెట్టి వాటికి వచ్చే ప్రియులకు పెట్టడం వల్ల కూడా అనేక రోగాలు మరి ఆసుపత్రుల పాలవుతుంది. కనుక తప్పనిసరిగా మీరు శుభ్రత ఉండాలి. ఒకవేళ అటువంటి ఏమైనా చర్యలు తీసుకోకపోతే వాటి మీద తగినమైన యాక్షన్ తీసుకుంటారు. వాటి మీద షాప్స్ కూడా కొట్టుకెళ్ళి వాళ్ళ మీద పూర్తిగా నిఘా పెట్టి మాత్రం వాళ్ళ మీద పూర్తిగా యాక్షన్ తీసుకుని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం హోటల్స్ మీద మాత్రం ఫుడ్ ఇన్స్పెక్టర్లు మాత్రం అనేక తనిఖీలు చేసి మాత్రం హోటల్స్ మీద మాత్రం ప్రత్యేకంగా నిఘా పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవిందు, 4 Sides టీవీ, ఖమ్మం నుంచి. జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో మురుగునీరు పారే సైడ్ కాలువలు కొద్దిపాటి వర్షానికి పూర్తిగా మురికి నీరుతో నిండుతున్నాయి. సైడ్ కాలువల నిర్మాణాలకు ఎంపీటీసీ నిధుల నుండి 4 లక్షలు మంజూరు కాగా స్థానిక ఎంపీటీసీ తండ్రి గ్రామ కారోబార్ కాంట్రాక్ట్ తీసుకుని సబ్ కాంట్రాక్టర్ వేరే వ్యక్తికిచ్చారు. సబ్ కాంట్రాక్టర్ నాసిరకం మెటీరియల్తో నాణ్యత లేని పనులు చేయించడంతో వారం రోజుల క్రితం కురిసిన కొద్దిపాటి వర్షానికి ఆ కాలువ కూడిపోయింది. వర్షపు నీరు రోడ్డుపైకి చేరి చెరువులా మారి వాహనదారులకు, కాలనీవాసులకు ఇబ్బందికరంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మురుగునీరు నిలవడంతో దోమలు ప్రబలి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని పెద్దమ్మగడ్డ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
ఆర్జేయుకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు జూలై 22వ తేదీ నుండి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు 53,863 దరఖాస్తులు వచ్చాయి. జూలై 11న ఎంపికైన అభ్యర్థులు జాబితా ప్రకటన విడుదల చేశారు. జూలై 22, 23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ, 24, 25 తేదీల్లో ఒంగోలులో, 26, 27 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో క్యాంపస్లలో సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం అడ్మిషన్లు జరుపుతారు. స్పెషల్ కేటగిరీ వారికి జూలై 1 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఒంగోలు క్యాంపస్లో దరఖాస్తులు చేసుకున్న వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఇడుపులపాయ క్యాంపస్లో జరుగుతుంది. ఒకసారి సెలెక్ట్ చేసిన క్యాంపస్లో అభ్యర్థికి అడ్మిషన్ ఇచ్చిన తర్వాత వేరే క్యాంపస్కు మారటానికి అవకాశం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ గ్రామీణ ప్రాంతాలున్నాయి. ఆ ప్రదేశాలలో నీటి కుంటలు ఎక్కువగా ఉండటంతో దోమలు ప్రబలి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు డెంగ్యూ, టైఫాయిడ్ మరియు చికెన్ గున్యా వంటి రోగాల బారిన పడుతున్నారు. చికిత్స కోసం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో రోగులు తరలివస్తున్నారు. ఆసుపత్రిలో పేషెంట్లు ఎక్కువ కావడంతో బెడ్స్ అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. కాట్రేనికోన మండలం కుండలేశ్వరం నక్కవారిపేటలోని ఒక ఇంటిలో క్షుద్ర పూజలు చేస్తున్నారన్న సమాచారంతో గ్రామస్తులు హడలిపోతున్నారు. సుమారు నెల క్రితం నుండి ఈ గ్రామంలో 2 వ్యక్తులు ప్రతిరోజు అర్ధరాత్రి శ్మశానంలో పూజలు నిర్వహించడం చూశామని గ్రామస్తులు తెలిపారు. మంగళవారం రాత్రి ఈ విషయమై స్థానికులు కాట్రేనికోన పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జీపై చేతబడి చేశారన్న ఆరోపణలతో 2 మంత్రులను పోలీసులు అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా కథనాలు గురువారం వెల్లడించాయి. పర్యావరణ శాఖలో సహాయ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న షామ్నాథ్ సలీం, ఈమె మాజీ భర్త అయిన అధ్యక్షుడి కార్యాలయ మంత్రి ఆదం రమేష్లతో పాటు మరో 2ని ఈ ఆరోపణల కింద అరెస్టు చేసినట్లుగా పోలీసులు వెల్లడించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. షామ్నాథ్తో పాటు మరో 2ని ఆదివారం అరెస్టు చేయగా ఈ ముగ్గురికి 7 రోజుల కస్టడీ రిమాండ్ విధించారు. బుధవారం ఆమెను పర్యావరణ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. అలాగే రమేష్ను గురువారం మంత్రి పదవి నుంచి తప్పించారు అని ఓ న్యూస్ పోర్టల్ వివరించింది. గతంలో మొయిజ్జు మాలే సిటీ మేయర్గా విధులు నిర్వర్తించినప్పుడు సైతం షామ్నాజ్, రమేష్ కౌన్సిలర్లుగా ఆయనతో కలిసి పనిచేశారు. తాజా పరిణామాలపై మాల్దీవుల ప్రభుత్వం కానీ అధ్యక్షుడి కార్యాలయం కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవి ఈ బులెటిన్ సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides.